హాయ్ దిస్ ఇస్ #you. నిన్న తిరుపతిని కేంద్రంగా చేసుకుని మరోసారి రాజకీయంగా ప్రయోజనం పొందుదాం అనుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ప్రయత్నించింది. మిస్సెస్ రోజా నిన్న అన్న మాటలు ఒక్కసారి విందాము. విన్న తర్వాత వాళ్ళు నిమిషానికి ఒక్కసారి మారిపోతారు. అపరిచితుడు సినిమా చూసి ఇన్స్పైర్ అవుతున్నారో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక్కసారి వాళ్ళ మాటలు విందాం మనం. అదే మాట మీద ఉన్నాం. మీరు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు. కరుణాకర్ రెడ్డి గారు రిపీట్ అండి. కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు. కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు. కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా, కరుణాకర్ రెడ్డి గారు ఒక్కళ్ళనే రమ్మన్నా వస్తారు, తర్వాత మేము అందరం వస్తాం, ఆపేదానికి ఏంటి మీరు అందరూ? అక్కడ గోవులు భయపడిపోవా ఇంతమంది వస్తే? వాటికి మాత్రం భయం, ఒక రకమైన అభద్రతా ఫీలింగ్ రాదా? అన్రెస్ట్ రాదా? తిరుమలలో ఎస్వి గోశాలలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలని ఒక అన్రెస్ట్ సెంటర్ కింద క్రియేట్ చేద్దామని చూస్తున్నారా? ఇస్ దిస్ రైట్? నో వన్ హ్యాస్ స్టాప్డ్ కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి రారండి, రాకుండా ఉండటానికి చేసే 100 డ్రామాలు ఇవన్నీ ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్ ద సేమ్ కేస్ తిరుపతిలో ఉన్న ఎస్పీ హర్షవర్ధన్ గారు వాళ్ళు చెప్పారు, టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ మంది గుంపులుగా రాకూడదు. టీడీపీ పార్టీ దాన్ని మొబిలైజ్ చేసి వెరీ ఫ్యూ మెంబర్స్ వెళ్ళారు గోశాలకి, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజా ఒక్కలే వస్తారు అని చెప్తారు. దాని తర్వాత మేము అందరం రాకూడదు అంటారు. ఒక్క వర్షన్, ఒకే లేడీ కింద కూర్చున్న చోటు నుంచి 2 వర్షన్లు ఇస్తే ఎవరేమంటారు? దీనికి ఎవరేం అనలేరు వీళ్ళందరినీ. ఇదంతా కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో దేవ్ ఈవెన్ ఆస్క్డ్ కరుణాకర్ రెడ్డి, మీరు 5గురితోనో లేకపోతే మీ గన్మెన్తోనో రండి అని చెప్పి హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పేసుకున్నారు. నిన్న ఎక్కడైందండి హౌస్ అరెస్ట్? అసలు ఇంటి నుంచి బయటకు వస్తారు, రోడ్డు పైన పడుకుని వెళ్ళిపోతారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఛాలెంజ్ రారా? తీసుకోరా? ఇదంతా పక్కన పెడితే అట్లీస్ట్ గురుమూర్తి వైఎస్ఆర్సీపీ పర్సన్ హీ హెస్ ఎంటర్డ్ గోశాలని, అది కూడా ఏంటి గోడ దూకొచ్చానని అంటారు. దాన్ని టీడీపీ వాళ్ళు ప్రశ్నించి కారు లోపల దాకా వస్తే గోడ దూకు రావటం ఏంటంటే అదే నేను మెయిన్ గేట్ నుంచి కాకుండా పక్క గేట్ నుంచి వచ్చా అని చెప్తారు. ఇవన్నీ అవాస్తవాలా? నిన్న జరిగినాయి అవాస్తవాలా? గురుమూర్తి వచ్చినప్పుడు వైకాంట్ కరుణాకర్ రెడ్డి కమ్. ఈ బైట్ రోజా గారిది అందరూ విని తీరాలి ఖచ్చితంగా. ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. ఏమ్మా రోజా, దేవుడు పేరు చెప్పి ధమ్కీలు ఇచ్చి బెదిరిస్తున్నావా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రుచి చూశారంటే ఏం రుచి చూశారు? చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ప్రచారం చేసిన అవినీతిపరమైన పింక్ డైమండ్ గురించి చేసిన గోలకి బీజేపీకి టీడీపీకి చిచ్చుపెట్టి ప్రజలందరికీ అవాస్తవాలు పంచిపెట్టి ఆ రోజు కరుణాకర్ రెడ్డి వెనకమాలు ఉన్న విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులు గారు ప్రధాన అర్చకులు, ఆయన వెనకమాలు ఉండి వీళ్ళందరూ నడిపించిన డ్రామాని జనాల మీదకు రుద్ది దాని తర్వాత నిజాలు కావు అవాస్తవాలు అని చెప్పి మీకు మీరే చెప్పుకొని ఓట్లు గెలిచి వైఎస్ఆర్సీపీ 5 years టెన్యూర్లో నువ్వు ఒక మంత్రి పదవిగా ఎంజాయ్ చేసి ఒక పొలిటీషియన్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు వచ్చి మళ్ళీ నువ్వు ఏం చెప్తున్నావు? ఇదా నీ రాజకీయం? అండ్ ఇంకోటి ఏంటమ్మా, పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా? ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నావు రోజా నువ్వు? ఇప్పుడు మొన్న కొడుకు జరిగిన ఇన్సిడెంట్ గురించా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో బాగా ఒక క్యాన్యులా పెట్టుకుని మొన్న అటెండ్ అయిన మీటింగ్ ఇష్యూ గురించా? లేకపోతే వాళ్ళ ఆవిడని ట్రోల్ చేసిన ఇష్యూ గురించా? తిరుపతి కొండలో వాళ్ళ ఆవిడ తలనీలాలు సమర్పించి కొడుకు కోసం చేసిన అన్నదానం అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ట్రోల్ చేసినప్పుడా? చెప్పండి, ప్రొఫైల్ పిక్లో ఎవరి పిక్చర్స్ ఉంటున్నాయి ట్రోల్ చేసేటప్పుడు? వీటి గురించా రుచి చూసింది? దేని గురించి రుచి చూస్తున్నారు? ఆ లెక్కన వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన అన్యాయం లడ్డూ విషయంలో అవనండి, తదేవర ఇష్యూస్లో అవనండి, ఆయన అనుగ్రహం లేక మీరు 11 స్థానాల్లో కూర్చున్నారని అందరూ అనుకుంటున్నారు కదా. దీన్ని ఏమంటారు? ఓడిపై కూర్చుని రోడ్డు పైన కూర్చుని అరెస్ట్ చేయకపోయినా అరెస్ట్ చేశారని చెప్పి లేని హింసలను ఆపాదించుకుంటున్న నువ్వు వెంకటేశ్వర స్వామి గారి విశిష్ట గురించి మాట్లాడుతున్నప్పుడు అరే మనం ఎందుకు ఓడిపోయామని ఎందుకు ఆలోచించలేదు రోజా? దైవాశీస్సులు లేక? రోజా యువర్ లేడీ. ఈ మాట కూడా నిన్న అందుట్లో ఎస్వి గోశాల, తిరుమల ఏరియా, వెంకటేశ్వర స్వామి విశిష్టత దీని గురించి పోరాడుతున్న ఒక విషయం ప్రజలందరూ కొంపదీసి వైఎస్ఆర్ చెప్పింది రెండోసారి నిజం అబద్ధం కాదేమో నిజమేమో నమ్ముదామని ప్రయత్నిస్తున్న క్షణంలో తమరన్న మాటలు ఇవి. దమ్ముందన్నాడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. దమ్ముందన్నాడు రమ్మను. రోజా వాళ్ళు రారు, మీరు వెళ్ళాలి.
నాకు అర్థం కాదు. ఎస్వి గోశాల అక్కడికి రాదు, మనుషులు అక్కడ రాలేరు, మీరు కదిలి వెళ్ళాలి. దానికి వెళ్ళటానికి అందరికీ భద్రతా విషయంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడంలో తిరుపతిలో పాలిటిక్స్ మాట్లాడి నీకంటే ఎవరికి ఎక్కువ తెలుసు? సాంక్టిటీ ఆఫ్ ద ప్లేస్ని డిమినిష్ చేయడం మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? భక్తులు చేసుకునే ప్రసాదం కల్తీగా ఇచ్చి దాన్ని ఒక రకమైన సెంటిమెంటల్ డ్యామేజ్ చేసిన మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? గోశాల విషయం మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు. రమ్మను కాదు, వస్తామని చెప్పు అనాలి. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో కూడా ఎనరా. రమ్మనేంటి? రమ్మను, వెళ్ళాలి. ముందు వెళ్ళటానికి నువ్వు నడవాలి. ముందు దాన్ని పోలీసులు అడ్డగించలేదు. వస్తాం మేమంటే అందరూ స్వాగతిస్తారు. అది వెళ్ళాం. ఏంటమంటున్నాం? ఆడంగి వెధవలు. డూ యూ నో వాట్ ఇట్ మీన్స్? మగతనం లేని వాళ్ళు అని చెప్పి పురుషులను అంటాము, ఆడవారిగా ఉన్న పురుషులు అని చెప్పి అంటాము, లేకపోతే బాడీ షేమింగ్ ఆర్ ఇన్సల్టింగ్ అ మ్యాస్కులానిటీ ఆఫ్ అ పర్సన్. నీ పైన కేసులు కూడా నమోదైనవి అని చెప్పి ఈరోజు వింటున్నాను. ఎస్పెషలీ తిరుపతి, తిరుమల, వెంకటేశ్వర స్వామి, గోశాల, పవిత్రత ఇలాంటి మాటలు వచ్చిన టైంలో ఆడంగి వెధవులోని మాట్లాడే లేడీవి నువ్వు. నిన్నెవరన్నా హర్షిస్తారా? అది కూడా మైక్ ముందు పెట్టడమే ఆలస్యం, మాట్లాడేస్తారా పిచ్చి పిచ్చిగా? ప్రజలు చూసి ఏమనుకుంటున్నారు? టాపిక్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? రమ్మంటుంటే రోడ్డు మీద పడుకోవడం ఏంటి? జగన్ ఎందుకు రావని వాళ్ళు అంటున్నారు. ఇదంతా కాకుండా రోజా పార్టీ ఎప్పుడు గెలుస్తుందో తెలుసా? మీరందరూ సందర్భం, సమయం రెండూ కరెక్ట్గా ఉన్నప్పుడే వర్డ్స్ మాడాలి. దైవాంశ సంభూతులు, దేవుడు, గొప్ప మనుషులు, లేకపోతే తిరుపతి, వెంకటేశ్వర స్వామి ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆడంగి వెధవలు, రమ్మను, ధర్నాలు కొడతామన్న మాటలు అనకూడదు. మీరు చేసిందే ఒక ఫేక్ పబ్లిసిటీ. మీరు స్ప్రెడ్ చేసిన ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో గోశాల గురించి, ఇప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్ అయిపోయిన తర్వాత మీరందరూ వీటి గురించి ఇంకా స్ప్రెడ్ చేస్తుంటే నమ్మేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇది ఇంతకంటే అపహాస్యపాలు ఏమన్నా ఉందా? ఇట్ ఈస్ వెరీ ట్రోలింగ్ అండ్ ట్రెండింగ్. వైసీపీ హయాంలో మరణించిన గోవుల చిత్రాలను తిప్పుతున్న భూమా కరుణాకర్ రెడ్డి నిజానికి 100ల కొద్ది గోవులు మరణించింది జగన్ హయాంలో. ఇవిగో ఆధారాలు. చనిపోయిన గోవుల ఫోటోలు మీరు ఏదైతే పెట్టారో మీకు అయినా ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతుంది. ఇది శుభ్రంగా ఉంది. జస్ట్ హ్యావ్ అ లుక్. ఈ పర్టిక్యులర్ ఫోటో ఏదైతే ఉందో ఇది తిరుమల ఎస్వి గోశాలకు సంబంధించింది కాదు. విజయవాడ సమీపంలో ఉన్న కొత్తూరు తాడేపల్లి గోశాలలో సుమారు 80 నుండి 100 ఆవుల వరకు మృతి చెందిన దారుణ సంఘటన. గోదావరి జిల్లా. ఇది జరిగింది ఎప్పుడు? 19 ఆగస్టు 2019. గోదావరి సంఘం ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అర్థం ఉందా? మత రాజకీయాలు ఏంటి అసలు? బోడి గుండు తిరుపతి కొండాన్ కరుణాకర్ రెడ్డి అంటాడు చిన్నప్పుడు. అది దిట్టమైన అడవి, అందుకే దాన్ని దోచుకోలేకపోయారని కామన్ సెన్స్ కూడా నీకు లేదు కరుణాకర్ రెడ్డి. యు ఆర్ టచింగ్ ద బిలీఫ్ సిస్టమ్, హిందూ బిలీఫ్ సిస్టమ్. ఇది చాలా డేంజరస్ నోట్. వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించిన ఇల్లు ఉండదు. ఆపద మొక్కులు వాడు అంటారు. ఆపద వచ్చి పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ కొండకెళ్ళి తలనీలాలు అర్పిస్తే దాన్ని కూడా వదలలేదు కదా మీరు. ఆపద మొక్కుల వారు, అనాథ రక్షకుడైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తన కొడుకు సేఫ్గా ఉన్నాడు అండ్ విత్ మోస్ట్ హంబుల్నెస్ ఆవిడ వెళ్ళి తలనీలాలు సమర్పిస్తే దాన్ని కూడా వదలలేదు కదా ఈ వైసీపీ వాళ్ళు. ఇదా మత రాజకీయం చేస్తుంది? రుచి చూశాడా పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు నాయుడు? తిరుపతి పవన్ రుచి చూసింది మీరు. రోడ్డు మీద కూర్చుంది ఎవరు? మీరు. అవాస్తవాలు ప్రశ్నించేది ఎవరు? మీరు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు జనాలు ఈ మాత్రం బతకగలుగుతున్నారు ఇలాంటి అసత్యాలు ప్రకటించినా కూడా. 2014 నుంచి 19 దాకా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ పోయింది. పింక్ డైమండ్ పోయినప్పుడు రమణ దీక్షలు బయటకు వచ్చి అవాస్తవాల చరిత్ర గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి పూర్వబుద్ధి కోరేవారు పూర్వ వృత్తాంతం మరవరాదు అని ఒకసారి వెళ్దామండి. వైఎస్ఆర్సీపీ టెన్యూర్ వాళ్ళు ఏం చేశారు? వెళ్ళినప్పుడు రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ ఏదైతే ఉందో పోయింది. కృష్ణదేవరాయలు వాళ్ళ కాలం నుంచి ఇచ్చిన బహుమతులైన నగలు పోయినాయి. ఇదంతా కాకుండా పింక్ డైమండ్ని జెనీవాలో వేలవేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు బెడ్రూమ్లో తవ్వితే ఈ గుప్త నిధులన్నీ బయటకు వస్తాయని చెప్పి విజయసాయి రెడ్డి అనేస్తాడు. ఎక్కడ పోయినాయి అవన్నీ? జనాలు అప్పుడు కొత్తగా మీ మాట నమ్మి నిజం అనుకున్నారు. అది నిజం అని అనుకున్నారు. ఎందుకు? రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో నమ్మి మీ పార్టీకి ఉండి నిజమేనేమో, జరిగిందేమో, పింక్ డైమండ్ పోయిందేమో, ఆక్షన్ వేస్తారేమో, చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ తవ్వితే కింద గుప్త నిధులు వెంకటేశ్వర స్వామి వారి నగలు ఉన్నాయేమో అని నిజంగా నమ్మారు. అప్పుడు రమణ దీక్షితుల వారు, ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వారిని రిటైర్మెంట్ టైంలో ఆయన్ని పదవి నుంచి తీసేయగా కరుణాకర్ రెడ్డి గారు బ్యాకప్ చేసుకుంటా రాజశేఖర్ రెడ్డి ఫోటో రమణ దీక్షితుల ఇంట్లో ఉంది కాబట్టి
పదవి నుంచి తీసేశారు. మేము రాగానే మొట్టమొదటిసారి వీళ్ళందరినీ ఉద్యోగాలు తిరిగిస్తామని చెప్పి చెప్పారా లేదా చెప్పండి? ఇచ్చారు. బోర్డ్ ఫామ్ చేసి అవి కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది చెప్పండి మీరే? సో కాల్డ్ కరుణాకర్ రెడ్డి, దాని తర్వాత ఉన్న జేఈఓ వీళ్ళందరూ మాట్లాడి ధర్మారెడ్డి వీళ్ళందరూ ఏం చెప్పారండి? పింక్ డైమండ్ అనేది ఏం లేదు, అదొక కెంపుని ఉత్సవాల్లో నాణాలేసి మామూలుగా జనాలు నాణాలేసేటప్పుడు అది విరిగిన ముక్కలు కూడా అలాగే భద్రీకరించున్నాయి. పింక్ డైమండ్ కొత్తగా కెంపుని, ఇది కూడా రాజకీయమే. దేవుడిలో ఉన్న ఆభరణం రాజకీయమే. ఏంటండి ఇదంతా? ఎక్కడి నుంచి వెళ్తుంది ఇదంతా? ఆ రోజు విశ్వసనీయత ప్రూవ్ చేసుకోలేని కరుణాకర్ రెడ్డి ఈరోజు గోవులు చనిపోతున్నాయి దాంట్లో జనాలు ఎంతవరకు నమ్ముతారు? ఆలోచించండి ఎవరన్నా. నల్గొండలో పల్నాడ వాస్తవుడు చనిపోయినప్పుడు అది హైదరాబాద్ తెలంగాణ వర్షన్లో కుటుంబ కలహాల వల్ల చనిపోయాడు. కానీ ఏపీ దాంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన టీడీపీ కార్యకర్త చేసిన ఒక విద్రోహ చర్య కింద చిత్రీకరించి రాశారు కదా శవ రాజకీయం. నేను ఇంతకాలం అందరూ అనుకున్నాడు శవ రాజకీయం అనేది మనుషులకైనా, ఈరోజు ఆవులకు కూడా జరిగిందా? జంతువులకు కూడా వచ్చింది అది. మీరు శవ రాజకీయం కనీసం గోవులతో చేయట్లేదు అంటానికి వెళ్ళండి, 5గురిని తీసుకుని వెళ్ళి ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో టీటీడీలో చాలా అవకతవకలు నిరూపిస్తున్నాయని ప్రజల ముందుకు పెట్టకుండా మీరు వెళ్ళినంత కాలం ఆరోపణలు చేసిన వారే అవుతారు అండ్ జనాలు మిమ్మల్ని నమ్మరు. ఫర్ ద ఎగ్జాంపుల్ తిరుపతిని బేస్ చేసుకుని రాజకీయాలు చేయటం అనేది నో హిందూ విల్ అప్రిషియేట్ దిస్. ఫర్ దట్ మ్యాటర్ వెంకటేశ్వర స్వామి వారు ఆంధ్రప్రదేశ్కి చెందిన దైవాలు కానే కాదు, వరల్డ్ వైడ్ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న భక్తులవనిండి ఆరాధకులవనిండి కోట్లలో ఉంటారు. వాళ్ళందరి మనోభావాలకి ఈరోజు సంబంధించిన ప్రశ్న 2014 నుంచి 19 దాకా ఇదే అరాచకం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొదలైంది. చూద్దాం ఎటు వెళ్తుందో ఇది. థ్యాంక్ యూ.